నమస్కారం. మహాభారతంలో అర్జునుడు గొప్ప వీరుడని మనందరికీ తెలుసు. కానీ అర్జునుడికి సాక్షాత్తు ఆ పరమశివుడితోనే యుద్ధం చేయాల్సి వచ్చిందని మీకు తెలుసా? వీరిద్దరి మధ్య జరిగిన ఆ భీకర పోరాటం వెనక ఉన్న రహస్యం ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో రాబోయే కురుక్షేత్ర యుద్ధం కోసం శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాలని వేదవ్యాసుడు ధర్మరాజుకి సూచిస్తాడు. ముఖ్యంగా శివుడి దగ్గర ఉండే పాశుపతాస్త్రం పొందడం చాలా అవసరమని చెబుతాడు. వ్యాసుడి ఆజ్ఞ మేరకు అర్జునుడు ఇంద్రకీలాది పర్వతంపై పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు మొదలు పెడతాడు. అర్జునుడి భక్తిని పరాక్రమాన్ని పరీక్షించాలని శివుడు నిర్ణయించుకుంటాడు. అప్పుడు ముకాసురుడు అనే రాక్షసుడు అడవి పంది రూపంలో అర్జునుడు తపస్సుని భంగం చేయడానికి వస్తాడు. అదే సమయంలో శివుడు ఒక బోయవాడి వేషంలో అక్కడికి వస్తాడు. పార్వతీదేవి కూడా బోయత వేషంలో శివుడి వెంట వస్తుంది. ఆ అడవి పంది తన పైకి రావడం చూసిన అర్జునుడు ఒక బాణం వేస్తాడు. సరిగ్గా అదే సమయానికి బోయవాడి వేషంలో ఉన్న శివుడు కూడా ఒక బాణం వేస్తాడు. ఆ పంది చనిపోతుంది. నేను కొట్టిన పందిని నువ్వెలా కొడతావు అని ఇద్దరి మధ్యన వాదన మొదలవుతుంది. అది కాస్త భీకర యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా ఆ బోయవాడికి ఏమీ చేయలేకపోతున్నాడు. చివరకు గాంధీవంతో కొట్టిన ఫలితం ఉండదు. అలసిపోయిన అర్జునుడు తను పూజించే శివలింగానికి ఒక పూలమాల వేస్తాడు. ఆశ్చర్యంగా ఆ మాల ఎదురుగా ఉన్న ఆ బోయవాడి మెడలో పడుతుంది. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది తనతో యుద్ధం చేస్తుంది సాక్షాత్తు ఆ పరమశివుడే అని. అర్జునుడు వెంటనే శివుడి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చిన శివుడు అతనికి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఆ అస్త్రంతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తిరుగులేని వీరుడిగా నిలుస్తాడు. చూశారు కదా, భక్తితో పాటు పరాక్రమం ఉంటే దైవానుగ్రహం తప్పక లభిస్తుందని ఈ కథ మనకి చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.